ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం భగవద్గీత 1వ అధ్యాయం 18వ శ్లోకం. ద్రుపదో ద్రౌపదేయాక్ష సర్వశః పృథివీపతే సౌభద్రక్ష మహాబాహు శంఖోద్బద్మౌ పృథక్ పృథక్. ఈ శ్లోకం బయటికి చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తుంది. యుద్ధానికి ముందు వీరులు తమ తమ శంఖాలు ఊదారని. కానీ ఇందులో ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. మన జీవితం గురించి చాలా గొప్ప సందేశం ఇందులో దాగి ఉంది. మొట్టమొదటిగా శంఖధ్వని అంటే ఏమిటి? ప్రాచీన కాలంలో యుద్ధానికి ముందు శంఖం ఊదడం ఒక సంకేతం. అది కేవలం శబ్దం కాదు, అది ఒక ప్రకటన. మేం సిద్ధంగా ఉన్నాం, మా ధర్మం కోసం పోరాడతాం, మా మనసు స్థిరంగా ఉంది. అలాగే మన జీవితంలో కూడా ఒక అంతరంగ శంఖం ఉంటుంది. ఏంటి మన జీవితంలో అంటే ఒక ఉదాహరణ రాసుకోండి. ఒక వ్యక్తికి జీవితంలో పెద్ద సమస్య వచ్చింది. ఆరోగ్యం, డబ్బు, సంబంధాలపైన ఏదో ఒకటి ఎప్పుడూ అతనికి భయం వస్తుంది. ఎప్పుడు కాదు, అప్పుడు సంబంధాలపైన ఏదో ఒకటి అప్పుడు అతనికి భయం వస్తుంది. కానీ లోపల ఒక స్వరం వినిపిస్తుంది, ఏమైనా సరే నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. ఇదే నిజమైన శంఖం. ఓకే, యుద్ధంలో ఆ శంఖం ఊదితే మన జీవితంలో మనం ఇలా మన లోపల నుంచి వస్తుంది. ఇంకా కొంతమంది ఎక్కడైనా తప్పు జరుగుతుంటే అందరూ చూస్తూ ఉంటారు. అంటే మాకెందుకు లెబ్బా దాంట్లో దూరడం అని రకరకాలుగా అనుకుంటారు. ఎవరు మాటలు. కానీ ఒక వ్యక్తి మాత్రం అందులో ముందుకు వస్తాడు. వచ్చి ఏం చెప్తాడు, ఇది తప్పు మీరు చేసేది అని చెప్పేసి వాళ్ళకు సత్యం చెప్తాడు. ఆ సత్యం చెప్పేదే ధర్మశంఖం. ఆయన హృదయంలో నుంచి వచ్చేది అది ఆ ధర్మశంఖం. ఓకే, నెక్స్ట్ ద్రుపదుడు. అనుభవం మరియు జ్ఞానం. ఇతను రాజు. అతని జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, కానీ చివరికి ధర్మాన్ని ఆశ్రయించాడు. ద్రుపదుడు అంటే మనలోని అనుభవం. మన జీవితంలో మనం ఎన్నో తప్పులు జరుగుతుంటాయి, అవి మనకు పాఠాలు నేర్పుతాయి. ఆ పాఠాలే మన ద్రుపదుడు. ఉదాహరణకు ఒక వ్యాపారం చేసే వ్యక్తి మొదట్లో నష్టపోతాడు, తర్వాత నేర్చుకుని విజయవంతం అవుతాడు. అతని అనుభవమే అతని శంఖం. నెక్స్ట్ ద్రౌపది కుమారులు మనలోని శక్తులు. ద్రౌపది కుమారులు 5. వారు పాండవుల గుణాల ప్రతిబింబాలు. ఇది సూచిస్తుంది మనలోని మంచి లక్షణాలు. ఏంటి అవి అంటే ధైర్యం, నిజాయితీ, సహనం, ధర్మబుద్ధి, ప్రేమ. ఇది ప్రతి ఒక్కటి ఒక శంఖం లాంటివి. ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు అతనికి సహాయం చేయడం అది అతని ధర్మశంఖం. అంటే ఎవరైనా ఆపదల్లో ఎక్కడైనా కష్టాల్లో ఉన్నారనుకోండి, మనం చూసామనుకో, వాళ్ళకు సహాయం చేయడం మన యొక్క ధర్మశంఖం అన్నట్టు. నెక్స్ట్ అభిమన్యుడు అంటే యువశక్తి మరియు ఆత్మవిశ్వాసం. అంటే ఈయన
చిన్నపిల్లవాడు అంటే యవనవంతుడు. ఆయనకు ఎంతో ఆత్మవిశ్వాసం ఉంది, యవనంలో ఉన్నాడు మరియు ఆత్మవిశ్వాసం కలిగినవాడు. ఇతను ఎవరంటే సుభద్ర కుమారుడు అభిమన్యుడు. యువకుడు, కానీ అతనికి అపారమైన ధైర్యం ఉంది. అతన్ని సూచించే విషయం యువశక్తి, ఆత్మవిశ్వాసం. మన జీవితంలో కొత్తగా ఏదైనా ప్రారంభించినప్పుడు మనకు కొంచెం భయం ఉంటుంది, కానీ మనలో ఒక స్వరం చెబుతుంది, నీవు చెయ్యగలవు. అది మనలోని అభిమన్యుడు. పృథక్ అంటే ప్రతి ఒక్కరి శంఖం వేరు. ఈ పదం చాలా ముఖ్యమైంది. ప్రతి ఒక్కరూ తమ తమ శంఖాలను వేరువేరుగా ఊదారు. దీనిలో గొప్ప సందేశం ఉంది. ఏంటో ఆ సందేశం ఇప్పుడు నోట్ చేసుకోండి. ప్రతి మనిషి జీవిత పద్ధతి వేరు. ప్రతి ఒక్కరి ధర్మం వేరు. ప్రతి ఒక్కరి శక్తి వేరు. ఉదాహరణకు ఒక డాక్టర్, టీచర్, రైతు అందరూ తమ తమ పనిని చేస్తారు. అది వారి శంఖం. నెక్స్ట్, జీవిత యుద్ధం, అంతరంగ కురుక్షేత్రం. ఈ శ్లోకం మనకు చెబుతుంది, కురుక్షేత్రం బయట కాదు, మనలోనే ఉంది. అంటే మనలోని మంచి ఆలోచనలు పాండవులు, మనలోని చెడు ఆలోచనలు కౌరవులు. ప్రతిరోజు ఈ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మనందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఉదయం అవుతుంటుంది, మనం నిద్ర లేవాలన్నప్పుడు ఇంకా నిద్రపోవాలనుకుంటే మనం కౌరవుల్లాగా ఉన్నట్లు. లేచినప్పుడు లేచామనుకో, అప్పుడు మనం పాండవుల్లాగా ఉన్నట్లు. ఇదే మనలోని యుద్ధం. ఆ ఉదయం లేచినప్పటి నుంచే మనకు మొదలవుతుంది. ఓకే, నెక్స్ట్, శంఖం ఊదడం అంటే నిర్ణయం తీసుకోవడం. ఈ శ్లోకంలో ప్రతి ఒక్కరూ శంఖం ఊదారు, అంటే వారు నిర్ణయం తీసుకున్నారు. మన జీవితంలో కూడా నిర్ణయం తీసుకోవడం అంటే శంఖం ఊదడమే. చూడండి, ఒక వ్యక్తికి తాగడం అలవాటు ఉంది. నేను తాగకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నేను తాగుడు బంద్ చేయాలి అనే నిర్ణయం తీసుకోవడం, అది ఒక శంఖం ఊదడం. ఓకే, నెక్స్ట్, సమూహ శక్తి అంటే కలిసి పోరాడడం. అందరూ కలిసి శంఖం ఊదారు, ఇది సూచిస్తుంది సంఘ బలం. అక్కడ పాండవులు, కౌరవులు ఎవరికి వాళ్ళు సామూహిక శక్తితో శంఖాలు ఊదుతున్నారు. ఏంటి? యుద్ధం చేయడానికి. మన జీవితంలో, మన కుటుంబంలో మనం ఏమంటారు, ఏదైనా ఆర్థిక పరంగా కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలి? అందరం కలిసి ఆ కష్టాల్లో నుంచి బయటపడడానికి పని చేయాలి. ఆ పని చేస్తే ఏమవుతుంది? అప్పుడు మనం ఆ కష్టాల నుంచి బయటపడతాం. అదే సామూహిక శక్తి అంటే. ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టిలో మనం కొంచెం అర్థం తెలుసుకుందాం దీని గురించి. ఏంటి? మనలోని ప్రతి మంచి గుణం మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ మనం వాటిని మేల్కొల్పాలి. అంటే శంఖం ఊది ఆ గుణాలను మేల్కొల్పాలి. ఇక్కడ శంఖం ఊదడం అంటే శంకు తీసుకొచ్చి ఊదడం కాదు. మనలో ఉన్నటువంటి గుణాలు ఏవైతే, ఎవరినైనా మనకు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడం, ఆ సహాయం చేసే గుణాన్ని మేల్కొల్పాలి. మేల్కొల్పితేనే కదా నీకు ఇతరులకు సహాయం చేస్తావు, లేకపోతే చేస్తావా? చెయ్యవు. అట్లా మంచి గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం మేల్కొల్పాలి. మనకు 3 ముఖ్యమైన పాఠాలు చెబుతుంది ఈ శ్లోకం. మొట్టమొదటిది, నీలోని శక్తులను గుర్తించు. నీకు అనుభవం ఉంటే ద్రుపదుడి లాగా, నీకు మంచి గుణాలుంటే ద్రౌపది కుమారుల్లాగా, నీకు ధైర్యం ఉంటే అభిమన్యుడిలాగా. ఆ గుణాలేవో మనం
చెప్పుకున్నాం. ఏంటి? ధైర్యం, నిజాయితీ, సహనం, ప్రేమ, ధర్మబుద్ధి. ఆ 5 గుణాలు. నీకు ధైర్యం ఉంది అభిమన్యుడిలా. నెక్స్ట్, నిర్ణయం తీసుకో. జీవితంలో నిలబడాలి అంటే శంఖం ఊదాలి అనే నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్, నీ మార్గం నీదే, ఇతరులతో పోల్చుకోకండి, ప్రతి ఒక్కరి శంఖం వేరే. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక డాక్టరు, ఒక టీచరు, ఒక రైతు, ఎవరి శంఖాలు వాళ్ళవే, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి ధర్మం వాళ్ళదే, ఎవరి శక్తి వాళ్ళదే. ఇలా ఈ శ్లోకం మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే, నీలో ఉన్న శక్తులను మేల్కొల్పు, ధర్మం కోసం నిలబడు, నీవే నీ శంఖాన్ని ఊదు. మనకు మనం ఇట్లా భావించుకోవాలి. ఇంతకుముందు చెప్పుకుందే రాసుకున్నారు మీరు. నాలో ద్రుపదుడున్నాడు అంటే అక్కడ మనం అనుభవంతో నేర్చుకుంటామన్నీ. మన లోపల ద్రౌపది కుమారులు ఉన్నారంటే ఆ 5 గుణాలను మనం పెంపొందించుకుంటాం. నాలో అభిమన్యుడు ఉన్నాడంటే మనకు ధైర్యం. ఇప్పుడు నేను శంఖం ఊదుతున్నాను అంటే నేను ధర్మ మార్గంలో నడుస్తాను, అందుకే ధర్మశంఖం ఉత్తం. ఈ శ్లోకం మొత్తం మన జీవితాన్ని మారుస్తుంది మనం వీటిని పాటిస్తే. ఇది కేవలం యుద్ధానికి సంబంధించిన శబ్దం కాదు, మన యొక్క ఆత్మను మేల్కొల్పే శబ్దం. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.